శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో. మరి పూలో పలుకుని లేదా పుబ్బ అన్న ఒకటేనండి. సో 4 పాదాలు సింహరాశిలో ఉంటాయి. సింహరాశి వారికి 2026-27 సంవత్సరం గాను వారి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే పూర్వ పలుకుని అంటే ఆనందం, సృజనాత్మకత, సంబంధ బాంధవ్యాలు, కళ ఇలాంటివన్నీ ఎక్కువగా సూచిస్తుంది ఈ యొక్క నక్షత్రం. మరి విద్యార్థులకు ఏంటంటే ఆర్ట్, మ్యూజిక్, యాక్టింగ్, మీడియా, డిజైన్, క్రియేటివ్ కంటెంట్ రైటింగ్ ఉన్న వారికి బాగుంటుంది ఈ సంవత్సరం అని చెప్పాలి. ఉద్యోగస్తులకు సింహరాశి వారికి ఏంటంటే హ్యూమన్ రిసోర్స్, హెచ్ఆర్ కానీ, పబ్లిసిటీ, పిఆర్ రోల్స్, క్రియేటివ్ టీమ్స్లో రోల్స్ అధికంగా మీరు బాగా రాణించగలుగుతారని చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది బాగా అని చెప్పాలండి. కల్చరల్, టూరిజం, ఇన్ఫర్మేషన్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనులు ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. కానీ ఉద్యోగంలో నిందలు పడడం, ఎక్కువగా ఒత్తిడి గురి కావడం కూడా కనపడుతుంది. మరి కార్పొరేట్ ఐటీ రంగంలో చూస్తే క్రియేటివ్ మాడ్యూల్స్, కస్టమర్ ఎంగేజ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. మరి పుబ్బా నక్షత్రం లేదా పూర్వపల నక్షత్రం సంబంధించిన వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందంటే ముఖ్యంగా బ్యూటీ, లేదంటే ఈవెంట్స్ సంబంధించి, ఎంటర్టైన్మెంట్ సంబంధించి, హోటల్, ట్రావెల్ లాంటి రంగాల్లో ఉన్న వారికి సో కాస్త కలిసి వచ్చే కాలం అని చెప్పాలి.